గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పూరి. ఈరోజు వచ్చి డే 3 కదా మనకి. ఇది డే 3. వైజాగ్ డే 1, నేను డే 2, ఈరోజు డే 3. ఇది వచ్చేసరికి చివరిన బీచ్కి వచ్చాం. ఇక్కడికి ఆ ఫ్రంట్ ఫుల్ జనాలు దిగేది. అక్కడ షాప్లోనే ఎక్కువ. మేము ఇక్కడి నుంచి స్ట్రైట్గా వస్తాం మా రూమ్ నుంచి. అలా స్ట్రైట్గా మా రూమ్ దారి ఉంటుంది. రూమ్ కూడా చూపిస్తా. నేను ఓపిక లేక రూమే చూపించలేదు. ఈ పాట పద్ధతి చాలా నీట్గా ఉంది, కానీ ఏంటో చాలా దరిద్రంగా ఉంది. ఇదేంటి మా రూము. దిస్ ఈజ్ అవర్ రూమ్. ఈరోజు డే 3. ఈరోజు ప్లాన్స్ ఏంటంటే కోనార్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఫ్రూట్స్ పెట్టుకుందామా బ్యాగ్లో. అందులో వాటర్ బాటిల్ పట్టదా, విడిగా క్యారీ చేయాలి. లేదంటే చిన్న బాటిల్స్ తీసుకోవాలి. చలిగా చార్జర్ తెస్తున్నా ఒకటన్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది వచ్చేసరికి టైం 10:30 అవుతుంది. నిన్న రాత్రి హోటల్ ఎక్కడానికి, ఈ హోటల్ కాదు, హోటల్స్ ఎక్కడానికి డోల్ తీరిపింది అనమాట. ఏ గల్ల మీదడిపోయారు నిన్న. హోటల్ కావాలా, హోటల్ కావాలా, హోటల్ కావాలా. ఇంకో బ్యాగ్లెట్ మెయిన్ జిప్లో పెడతాను. నేను ఎలా అంటే చంపేసారట్టుకుని. బడ్జెట్ ఎంత అన్నాడు, 800 అని చెప్పా. 800 అయితే మీకు అని చెప్పి అన్ని చెత్త పాన్ పొరపాటు నోట్లు వేసుకుని చిరాగ్గా. ఇది 1500 నీట్గానే ఉంది రూమ్. ఆ పక్కన ఉంది కదా హోటల్ A1 అని చెప్పి 2500. కాఫీ మేకింగ్ మిషన్, హాట్ వాటర్ మిషన్. రూమ్ అంతా చాలా నీట్గా ఉందండి. ఫస్ట్ అయితే మాకు అది 3,500 చెప్పాడు. లాస్ట్ 8కి ఇస్తా అన్నాడు. 1500 చెప్పాడు. 1500 ఓపె తగ్గలేదు కదా, ఎందుకంటే ఈ దగ్గర ఎక్కువసేపు ఆగుంది కాబట్టి అర్థం అయిపోయింది. సో వీడు తగ్గలేదు, మేము తగ్గలేదు, 500 తీసుకున్నాం. సో చెప్పొచ్చేది ఏంటంటే ఏంటి, వస్తే కొంచెం నీట్ రూమ్ లో ఉండండి. వీళ్ళ రూమ్ లో మనం ఉండలేం. వీళ్ళు అసలు నోట్లో వేసుకుని తుప్పుకొని ఊతూనే ఉన్నారు ఇప్పుడు పడితే అప్పుడు. కోనార్కి అయితే వెళ్ళాలి. హెల్మెట్ తీసుకుని వెళ్ళారా? రాయల్ ఎన్ఫీల్డ్కి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. అయితే ఊర్లోంచి వెళ్ళాలి ఫస్ట్. దారిలో కనబడితే దారిలో చేసేద్దాం. ఇది వచ్చేసరికి శ్రీ జగన్నాథ్ క్రికెట్ స్టేడియం. పొద్దున్నే చాలా మంది వచ్చి ప్రాక్టీస్ చేశారు. అవి ఆటలు చూసారు ఎంత చిన్నగా ఉన్నాయా. మాక్సిమం ఇవే ఆటలు ఉన్నాయి, అన్ని ఎలక్ట్రిక్. ఇద్దరు సరిపోతారు అనుకుంటా. నేను ఒకటి అనుకున్నాం, ఎవడు ఇక్కడ తెలుగు మాట్లాడట్లేదు, ఒక్కడు కూడా ఉండాలనుకున్నాం. హైలైట్ ఏంటంటే మేమున్న ఏరియా అంతా తెలుగు వాళ్ళే. అక్కడి నుంచి వచ్చేసిన ఫిషర్ మ్యాన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొన్ని హిందీ మాట్లాడినా పర్లేదు, ఒడియా మాట్లాడుతున్నారు వీళ్ళు. అదేమో అర్థం కాదు మనకి. హిందీ అయితే కొంచెం గొప్ప మేనేజ్ చేయొచ్చు, ఆతా బాతా అనుకుంటా. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ కార్తీక మాసం కదా, సో ఈవెంట్ జరుగుతున్నాయి. నిన్న మేము వచ్చినప్పుడైతే విష్ణువు చాలా డేస్ పడుకుని నిన్నే లేచాడంట. లేచి తులసమ్మని పెళ్లి చేసుకున్నాను చెప్పింది, మర్చిపోయాను నేను. సో చిన్న చాలా మంచిది అన్నారని చెప్పి నిన్న వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. కోనకి వెళ్ళి వచ్చిన తర్వాత టైం ఉంటే ఈరోజు కూడా ఇంకోసారి చేసుకుంటాం. రేపు మ్యాండేటరీగా వెళ్ళి పూరిలో గుడికి వెళ్ళి దర్శనం. ఇప్పుడు
స్క్రీన్ గడికి హెల్మెట్ కొనడానికి వెళ్తున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఒకటి ఉంది. రేటింగ్ బాగా ఎక్కువ అని పర్లేదు. చూద్దాం అక్కడ మా సైజ్ హెల్మెట్ దొరుకుతుందో లేదో. ఇంకొకటి ఇక్కడ ఎవడో రూల్స్ ఫాలో అవడండి. రూల్స్ అన్న మాట తెలియదు ఇక్కడ. హైలైట్ ఏంటంటే పోలీసులు కూడా ఫాలో అవ్వట్లేదు. టెంపుల్కి లైన్ లేదు. టెంపుల్లో ఫస్ట్ బయట చాలా పెద్ద లైన్ ఉందా, లోపలికి వెళ్ళిన తర్వాత అసలు మెయింటెనెన్స్ లేదు. అంటే మన సైడ్ అలాగా ఒక్కొక్కరికి 5 minutes టైం ఇచ్చి లేదా 2 minutes టైం ఇచ్చి అప్పుడు దర్శనం అయ్యే వరకు వెయిట్ చేస్తాం. ఇక్కడ అలా కాదు. అక్కడే స్టాగ్ కింద అలా ఉండిపోతారు. వెనకాల ఏమో తోసేసుకుంటారు. స్మాష్ అయిపోయిందండి లోపల. అలా దర్శనం అయితే బాగానే అయింది. ఒక 20 minutes ఉన్నా నేను లోపల టెంపుల్లో. ఐ మీన్ టెంపుల్లో ఉండమంటే దేవుడు కనిపిస్తే ఆపోజిట్ లో అక్కడ 20 minutes అలా ఉండిపోయాం. నార్మల్ గా మన సైడ్ అనుకో ఒక 3 minutes 5 minutes ప్రశాంతంగా చూసిన తర్వాత వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. రష్ తో 20 minutes చూసాం. దారిలో ఎక్కడ మంచి టిఫిన్ షాప్ ఉంటే టిఫిన్ చేస్తాం. జ్యూస్ షాప్ ఉంటే జ్యూస్ తాగాలి. ఆటో చూసారు ఎంత చిన్నగా ఉంది అది. ఈ ఆటో చూడండి ఎంత ఉందో. ఇదే ముగ్గురు అయిపోయారు కదా, అది ఇద్దరికే. అది కంపారిజన్ చూడండి సైడ్ బై సైడ్. ఆటో చూసా సైడ్ బై సైడ్ కంపారిజన్. రాత్రి అంతా ఈ రోడ్లోనే కదా తిరిగాం. యా 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 చూసాను రా. రెస్టారెంట్ రాయల్ ఎన్ఫీల్డ్ చూడండి ఒకటి వచ్చింది. హెల్మెట్ चाहिए సైజ్ ఎంత? స్మాల్ సైజ్. गुड मॉर्निंग। देखो हेलमेट देखिए। किसकी ही वाले? आपके लिए चाहिए? कौन सा साइज चाहिए? आई थिंक एस। वो कितना? एस साइज है एम साइज है? హాయ్ ఫ్రెండ్స్, కోనార్క్ టెంపుల్కి వచ్చేసాం మనం ఇప్పుడు. సో మనం ఇప్పుడే రీచ్ అయ్యాం మార్నింగ్ నుంచి. సో మా ఫ్రెండ్ బైక్ పార్క్ చేయడానికి వెళ్ళాడు. పూరి నుంచి రఫ్గా 32 kilometers వచ్చింది బ్రో ఎక్కడికి, మన కోనార్క్ సన్ టెంపుల్కి. రోడ్ కూడా బాగానే ఉంది. దగ్గర బీచ్ ఒకటి ఉంది భయ్య, వెళ్ళేటప్పుడు విజిట్ చేసి వెళ్దాం. అది కూడా రికార్డింగ్ చేద్దాం, చూద్దాం భయ్య. ఓకే, లోపలికి మరి ఎలా ఉంటుందో లేదో తెలీదు. మ్యాక్స్ టెంపుల్లోకి ఉంటే తీసుకెళ్తాడు. ఎలా పట్టుకోవాలని చెప్తుంది.
మా ఊరు జీవితంలో నడుస్తుంది గదకు నడుస్తుంది టెంపుల్లో ఒక పెద్ద శివలింగం ఒక 5 కేజీస్ ఆయన కింద ఉంటుంది, దానిపైన శివలింగం ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఇప్పటికి వచ్చే బ్రిటిష్ వాళ్ళకి బోట్స్ అయ్యి నావిగేషన్ దెబ్బతిని చెప్పి దాన్ని నిలబడేశారు. అందుకే ఈ గుళ్ళు మనకి దేవుడు నాకు చదువుతానే చదువుతానండి అందులో అందుకే ఈ వెళ్ళాడు అదిగా భయ్యా వేరే అలాడే చాలా మంది లెక్కలేదు కానీ మన దగ్గర నేను చెప్తే రేట్ ఎక్కేస్తారు. వెయ్యి వేలు ఉన్నాయి అమ్మా. అంటే అది అంత గట్టి చేస్తానంటే వేలు అంటదేమో, వేలు ఉంటుంది తీసుకోవచ్చు. ఎవరో తీసుకుంటారు కదా అందరూ కూడా వెళ్ళిపోవడం. చుట్టూ సరిపోయాయి మొత్తం ఏంటో ఫోటోలు లేవు అయిపోయినాయి మన దగ్గర ఫోటోలు అసలు. పూరి కోనక్ టెంపుల్కి వచ్చామండి, మొత్తం ఓపిక అంతా అయిపోయింది. బండి నడుపుకున్న జిట్టు కూడా పెద్దగా బాగా రావట్లేదు. చూడు ఫ్రెండ్స్ గోల్ దిగింది బాగానే. అలాంటి చెప్పకూడదు, వీఆర్ ఎక్సైటెడ్, దిస్ ట్రిప్ ఇస్ వెరీ మచ్ సూపర్. స్టార్టింగ్ స్టోరీ నేను బాగా పెట్టామాట, సో ఎక్సైటింగ్ కానీ మరి ఎంత ఎక్సైటింగ్ ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. పూరికి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తినకుండా ఒక రోజు బతకని చాలు. మనం అసలే బతకలేం కాబట్టి బయట అసలు ఫుడ్ లేదండి. వెజ్ వాళ్ళు ఎలా బతుకుతున్నారు నిజంగా చాలా గ్రేట్ బ్రో మీరు అందరూ. అసలు వెజ్ తిని బతికినారు అందరూ. మన బయట ఏరియాకి వచ్చి నాన్ వెజ్ తినాలండి. నేను ఆరెంజ్ కాయలు, ఈరోజు యాపిల్స్ కాయలు, రేపే కాయలు.